నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. గ్లోబల్ అనిశ్చితుల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉందనేది ఎకనామిక్ సర్వే సారాంశం. నిన్న విడుదల చేసిన జీడిపిలో జపాన్ని కూడా అధిగమించిన భారత్ 2026-27లో 6.8 నుంచి 7.2% వృద్ధి అంచనాతోటి ముందుకెళ్తోంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం, ఆహార ధరలో తాత్కాలిక ఒత్తిడి, స్థిరత్వాన్ని కొనసాగించిన ఆర్బీఐ విధానాలు, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి, వీటితో పాటు ట్రేడ్ డీల్ తీసుకొచ్చిన గుణాత్మక మార్పుల గురించి సమగ్రంగా వివరించడానికి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అబ్దుల్ గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. నమస్తే గఫూర్ గారు. పేకేటి ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నమస్తే ప్రసాద్ గారు. పాపారావు గారు, పొలిటికల్ అనలిస్ట్, ఎకానమిస్ట్. అండ్ అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి. టు స్టార్ట్ విత్ గఫూర్ గారు, ఎకనామిక్ సర్వే క్రక్స్ మీరు చూసుంటారు కదా, దాంట్లో గ్లోబల్ అనిశ్చితులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్సర్టనిటీస్ మధ్య కూడా మనం సుస్థిరంగా మన ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దుకోవడానికి మనం తీసుకుంటున్న విధానాలు కారణమని చెప్పేసి ఎకనామిక్ సర్వేలో దేర్ వాజ్ ఎ బిగ్ మెన్షన్. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించడానికి దారితీసిన కారణాలను కూడా ఎకనామిక్ సర్వే చెప్పింది. మీరు ఎలా చూస్తున్నారు ఎకనామిక్ సర్వేని? ఎకనామిక్ సర్వే అనేటువంటిది ప్రభుత్వం తరఫునే వస్తుందండి. ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాన్ని బలపరుస్తూ లేదా ప్రభుత్వాన్ని యొక్క విధానాల్ని ఇంకేదైనా ముందుకు తీసుకొని పోయేందుకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఎకనామిక్ సర్వే ఉంటుంది. మొత్తం భారతదేశం యొక్క వాస్తవ పరిస్థితులన్నింటినీ ఎకనామిక్ సర్వే రిఫ్లెక్ట్ చేస్తుందని నేను అనుకోను. ఇది నంబర్ 1. నంబర్ 2, ఒక మంచి అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఈ గందరగోళాల్లో కూడా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతుండడం అది మంచిది. ఎందుకంటే అది అందరం చూస్తున్నాం. ఆ మేరకు మనం అభినందించాలి. విధానాలు మనవి ఆ అస్థిరత్వాన్ని కొనసాగిస్తుంది. అయితే ఇక్కడ మనం ఏమంటే జీడిపి గ్రోత్ రేటు, పర్ క్యాపిటల్ గ్రోత్ రేటు ఇట్లాంటివి మాట్లాడుకుంటాం. జీడిపి గ్రోత్ అనేటువంటిది చాలా మంది ఈవెన్ అరవింద్ సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పారు, తర్వాత డాక్టర్ అరుణ్ కుమార్ వీళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే ఇది మ్యాక్రో లెక్కలు తప్ప ఇది ఫ్యాక్ట్స్ మీద డిపెండ్ అయిన లెక్కలు కాదు. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికి కూడా ఆదాయం లెక్కేయడానికి ప్రతి రంగానికి శాస్త్రీయమైనటువంటి విశ్లేషణకు అవకాశాలు లేవు. అజంప్షన్స్ మీద ఆధారపడే లెక్కలు వేస్తున్నారు అన్నప్పుడు అజంప్షన్స్ మనం పూర్తిగా ఫ్యాక్ట్స్ గా మనం తీసుకోలేము. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఇప్పుడు జీడిపి గ్రోత్ రేటు బాగానే ఉంది, పర్ క్యాపిటల్ గ్రోత్ రేటు డివైడెడ్ బై పాపులేషన్ లెక్కేస్తాము, అదే లెక్కలు. అయితే యాక్చువల్గా ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంది అనేటువంటిది సర్వే చెప్పాలి. ఎకనామిక్ అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్, ప్రధానంగా ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంది. భారతదేశంలో బిలియనర్స్ పెరుగుతున్నారు. అట్లాగే అదాన్ లాంటి వ్యక్తులు అమ్మానితో పోటీపడి అమ్మాన్ని కూడా మించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ కొంతమంది దగ్గర కేంద్రీకరింపబడడం అనేది నిజమైనటువంటి ఆర్థిక ఆరోగ్యం కాదు. దీన్ని కూడా ఎకనామిక్ సర్వేలో హౌ టు రీడిస్ట్రిబ్యూట్ ది ఇన్కమ్ అనేటువంటిది కూడా ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి ఉండవలసింది. ఇంకో ముఖ్యమైనటువంటి బలహీనత నాకు కనపడుతుంది ఏమంటే సార్, మనకు సర్వీస్ రంగంలో ఆదాయం బాగానే ఉంది, ఆదాయం పెరుగుతుందని చెప్పారు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, ఎందుకంటే ఏ దేశానికైనా బేసిక్ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఈవెన్ ఇండియా హబ్గా మార్చాలి, మనం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలి, ఇవన్నీ అనుకున్నప్పటికీ అనుకున్న ప్రగతి రావడం లేదు. ఇది ఏమిటి, ఎందుకు ఇంత జరుగుతుంది అనేది మనం తీవ్రంగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగము ఇది అభివృద్ధి కావడం అనేటువంటి దేశం యొక్క ప్రధానమైనటువంటి ఒక వనరుగా ఉంటుంది. గఫూర్ గారు, అవుట్ ఆఫ్ బాక్స్ ఒక ప్రశ్న వేస్తాను. సిన్స్ మీరు మార్క్సిస్ట్ పార్టీలో ఉన్నారు, కమ్యూనిస్ట్ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని చాలా దగ్గర నుంచి చూసిన వారు, మీరు ప్రత్యేకంగా విజిట్ కూడా చేసి ఉంటారు. మనకు పక్కనున్న మన పెద్దన్న చైనా, ప్రపంచ పెద్దన్న, ప్రపంచ పోలీస్ అమెరికా అయితే మన పెద్దన్న చైనా. ఎప్పుడైనా అసలు ఇలాంటి డిస్కషన్స్ జరుగుతాయి ఆ ప్రభుత్వం? అంటే అది నాకు తెలిసి ప్రభుత్వాన్ని నడిపేది చైనా కమ్యూనిస్ట్ పార్టీయే, కానీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కోసం ఆర్మీ ఉంది, లేకపోతే వ్యవస్థలు ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థను. అసలు అక్కడ ఇలాంటి డిస్కషన్స్, ఒకళ్ళు కూర్చొని మాట్లాడుకోవటాలు,
ప్రభుత్వంలో నేను చెప్పేది కమ్యూనిస్ట్ పార్టీలో కాదు, ప్రభుత్వంలో ఎప్పుడైనా జరుగుతాయా? వాసుదేవన్ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ టు యూ, ఏ దేశంలో కానీ, కమ్యూనిస్ట్ దేశమా ఏ దేశంలో కానీ తీవ్రమైనటువంటి చర్చలు అంతర్గతంగా ఎక్కడ మనం బలపడాలి, ఎక్కడ మనం వెనుకబడి ఉన్నాము అనేటువంటి చర్చలు లేకుండా ఏ దేశం ప్రగతి సాధించదని. ఒక వ్యక్తి మీద ఆధారపడి ఏ దేశం ఉండదు. చైనా కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళ మహాసభ సందర్భంగా వచ్చిన డాక్యుమెంట్స్ కొన్ని చూశాను. నేనేం వాళ్ళతో ఏమో ఎప్పుడు చర్చించలేదు. వాళ్ళ డాక్యుమెంట్స్తో వాళ్ళ ప్రగతి ఏ రంగంలో ఎట్లా ఉంది, ఏ రంగంలో వెనకబడి ఉన్నాం, దాన్ని ఎట్లా అధిగమించాలనేటువంటి చర్చ. అయితే ఈ డిబేట్లో అనుమతిస్తారా లేదా నాకు తెలియదు. ఇట్లా డిబేట్లు ఓపెన్ గా పెట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి అవకాశం ఉందా లేదా ఇవన్నీ నాకు తెలియవు. కానీ బట్ అంతర్గతంగా మాత్రం సీరియస్ డిస్కషన్స్ ఉంటాయి, సీరియస్ డిస్కషన్స్ విత్ ఎకనామిక్స్. ఎందుకంటే నేను ఒక సందర్భంలో పోయినా, నేను లేబర్ లాస్ దానికి సంబంధించి చాలా క్రిటికల్ గా మాట్లాడిన వాళ్ళు ఆ గవర్నమెంట్ గురించి కూడా, చైనా గవర్నమెంట్ లో ఎక్కడెక్కడ సరి చేసుకోవాలి, పాజిటివ్ ఏమిటి నెగిటివ్ ఏమిటి అనేది సీరియస్ గా పెట్టాను మేము పోయినటువంటి మీటింగ్ లో. కాబట్టి అవన్నీ ఉంటాయని నేను చెప్పదలుచుకున్నాను. ఇకపోతే ఇది కంటిన్యూ చేయడానికి ఏమంటే సార్, ఈ ఎకనామిక్ సర్వేలు బేస్ గా తీసుకుని మనం జనరల్ గా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఎకనామిక్ సర్వేలో గొప్పదనంగా కనపడుతుంది ఏంటంటే, ఇంతగా ప్రభుత్వాన్ని బలపరచాలన్న ఆర్థికవేత్తలు. ఇప్పుడు జీ రామ్జీ బిల్లు వచ్చింది మొన్న, అది బ్రహ్మాండంగా ఈ దేశానికి తోడ్పడుతుందని రాసినారు. ఆ తర్వాత లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా రేపు 12వ తేదీ దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు కార్మికులు. అది ఆర్థికంగా ఈ దేశం ముందుకు పోవడానికి ఇవన్నీ చాలా ఉపయోగపడతాయని రాస్తారు. అంటే ప్రజలకు వ్యతిరేకంగా ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వము గ్రాస్ మ్యాక్రో ఎకనామికల్ ఈ సజెషన్స్ ఇస్తుంటే బాగుంటుంది. అట్లా కాకుండా ప్రభుత్వం చేసే ప్రతి చర్యను బలపరిచేటువంటి దృష్టితో చేయడం అనేటువంటిది ఇది ఎకనామిక్ సర్వే యొక్క విలువను తగ్గిస్తుంది. మౌలిక స్వరూపాన్ని ఇంప్లిమెంట్ అయితే వ్యతిరేకత ఉంది. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ మీద సీరియస్ గా తీసుకోలేదు. భారతదేశంలో పెరుగుతున్న నిరుద్యోగం ఈ దేశంలో తీవ్రమైనటువంటి కల్లోలాలకు కూడా దారితీస్తుంది. దాన్ని ఎకనామిక్ సర్వే సీరియస్ గా పరిగణించలేదు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, జనరల్గా సర్వే అంటే బోల్డ్ అనే యాంటిసిపేషన్స్ తోటి ఇలా చేద్దాము, ఇలాంటి రిజల్ట్ మనకు ఈల్డ్ అవుతుంది, సో ఈ దిశగా ముందుకెళ్దాం అని చెప్పుకోవటం. మోరల్లెస్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాలు లేకపోతే పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగాలకి ఒక రిఫైన్డ్ టచ్ లాగా మనం దీన్ని చూడొచ్చు. అంటే ఇట్స్ అ ప్యారలల్ సిస్టమ్ అనుకోండి, వాటిని మనం కంపేర్ చేయలేము. బట్ గఫూర్ గారు లేవనెత్తిన అంశాల గురించి ప్రస్తావనకు వస్తే, అన్ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేసే విషయంలో ఎకనామిక్ సర్వే నిర్దిష్టంగా ముందుకెళ్ళలేదనేది వారి అభిప్రాయం. మీరేమంటారు? సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. భారతదేశ ఆర్థిక సర్వే 2025-26 నేను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. చాలా చక్కగా ఒక 800 పేజీలు మొత్తం అంతా మనం స్టడీ చేసేవా అంటే మనం అంత స్టడీ చేసేంత ఇది కాదు. అయితే మనకు స్థూలంగా అర్థమవుతుంది ఏంటంటే, ఈ యొక్క ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవత్సరంలో ఏ రకంగా అంతర్జాతీయంగా అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. ఈరోజు అమెరికా టారిఫ్ వాణిజ్యం యొక్క యుద్ధం చేస్తున్న అనేక దేశాలు, భారతదేశం మీద కూడా 50% టారిఫ్ వేసింది. అలాగే యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది. అలాగే మిడిల్ ఈస్ట్ యొక్క కల్లోలం అలాగే ఉంది. ఎప్పుడు యుద్ధం ఎలా వస్తుంది. సో ప్రపంచ దేశాల్లో అంతా ఒక కుదుపు ఉంది. అది మనం చూస్తున్నాం కూడా. ఏ రకంగా అంతర్జాతీయంగా అనేకమైనటువంటి దేశాధినేతలే ఇది ప్రపంచీకరణ మీద దృష్టి పెట్టేశాము, బట్ ప్రపంచీకరణ ఫెయిల్ అయింది, మా యొక్క స్వదేశీ మీద మేము దృష్టి పెట్టలేదు. మన కెనడా ప్రధానమంత్రి కూడా అదే అన్నారు, స్వదేశీ మీద మేము దృష్టి పెట్టలేదు. అలాంటిది మేము ఇప్పుడు ఈ రోజు వీఆర్ పేయింగ్ ద ప్రైజ్ అని చెప్పాను. అలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఏ రకంగా ఈ ఆర్థిక సంవత్సరం తట్టుకుంటూ స్వదేశీ నినాదంతో ఆత్మ నిర్భర్ భారత్ అని స్వయం సమృద్ధి భారతం, ప్రధాని మోడీ గారు ఎప్పటి నుంచో చెప్తుంది, అది స్వయం సమృద్ధి భారత్, మన భారతదేశం సమృద్ధిగా మనకు కావాల్సింది మనం చేసుకునే విధంగా, అలాగే స్వదేశీ ఇక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువుల్ని మనం కొనుగోలు చేస్తే తద్వారా ఇక్కడ ఆర్థిక వ్యవస్థగా మన చుట్టూ ఉన్నటువంటి నేత గీత కుమ్మరి కావచ్చు, లేకపోతే ఎంఎస్ఎంఈలు కావచ్చు, అక్కడ తయారవుతున్నాయి కొనుగోలు చేస్తే అక్కడ ఆర్థిక వృద్ధి చేస్తూ దాని మీద దృష్టి పెట్టండి. స్వదేశీ నినాదం, ప్రతి ఇంట స్వదేశీ, ఇంటింట స్వదేశీ, ఇటువంటి నినాదాలతో అలాగే అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ఈ ఇంధనం యొక్క ఇబ్బందుల్ని కూడా చాలా చాకచక్యంగా రష్యా నుంచి కొనుగోలు గత 3 ఏళ్లుగా మనం చేస్తున్నాం. అంతకుముందు అసలు చేసేవాళ్ళం కాదు.
ఆయిల్ కొనుగోళ్లు అలాంటిది ఇప్పుడు మనం చేస్తూ అనేక దేశాల్లో అదే సందర్భంలో వాళ్ళ యొక్క ఫ్యూల్ రేట్స్ 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోయి, పెట్రోల్ డీజిల్ రేట్లు 4 రెట్లు 5 పెరిగిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి ఆ దేశాలు. అటువంటి ఇబ్బంది మనకు కానివ్వకుండా ఏ రకంగా ప్రధాని మోడీ గారు చాలా చక్కగా తీసుకెళ్లారు. దానికి ప్రతిఫలంగా అనేక ఇబ్బందుల దృష్ట్యా కూడా ఇప్పుడు మన భారతదేశ ఆర్థిక పరిస్థితి ఎంత పరిపుష్టంగా ఉంది, 7.4% నమోదు కాబోతుంది అని చెప్పడం. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏ రకంగా ప్రొజెక్షన్స్ అంటే అంతర్జాతీయ ఒడిదుడుకులు ఇంకా ఉండబోతున్నాయి. అలాగే ఉన్న అనిశ్చిత దృష్ట్యా 6.8 నుంచి 7.2కి వాళ్ళు ఉండబోతున్నాయి ఏం లేదు సార్. రవికిరణ్ గారు చిన్న సబ్మిషన్, ఉండబోతున్నాయి కాదు, ఉంటాయి. యాజ్ లాంగ్ యాజ్ ట్రంప్ ఈస్ దేర్ అవి ఉంటాయి అంతే. ఉంటాయి. అలాగే యుఎస్ తో టారిఫ్ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు యుఎస్ తో చేసుకుంటే ఒక రకంగా, చేసుకోకపోతే ఒక రకంగా, అది కూడా చెప్పారు. దాంట్లో చేసుకుంటే 7.2 వరకు వెళ్ళొచ్చు, చేసుకోకపోతే అవ్వకపోతే 6.8 వరకు ఉండొచ్చు, దాని ప్రభావం ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో భారతదేశం ఏ రకంగా ముందుకు వెళ్ళాలని దాని మీద కూడా దాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు దేశంలో ద్రవ్యోల్బణం చాలా తక్కువ ఉందండి, ఆల్ టైమ్ లో 1.7%. సిపిఐ మన కాస్ట్ ప్రొడక్షన్ ఇండెక్స్ అంటారు, అది సిపిఐ 1.7 ఉంది. అలాగే మన వృద్ధి రేటు కూడా బాగుంది. ఇది గోల్డీ లాక్ సినారియో అంటారు ఎకనామిక్ పరిభాషలో, గోల్డీ ఆ సినారియోలో ఉన్నాం. అలాగే బ్యాంకింగ్ రంగాల్లో కూడా బ్యాంకింగ్ లో ఎన్పిఏలు తగ్గినాయి, లెండింగ్ పెరిగింది. అలాగే ప్రజలు కూడా వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్లు ఆర్థికంగా కూడా బాగానే ఉన్నారు. అలాగే ప్రభుత్వం కూడా బాగానే ఉంది. సో ఇటువంటి అలాగే ఎక్స్పోర్ట్స్ ఎప్పుడు లేని ఎగుమతులు కూడా మనం ఎక్కువగా దగ్గర $900 బిలియన్ ఎగుమతులు చేస్తున్నాం. అలాగే ఇంపోర్ట్స్ కూడా దాని మీద కొంత తక్కువగానే ఉన్నాయి. ఓవరాల్ గా ఎకనామిక్ పరిస్థితి ఇంకా మెరుగుపరుచుకుంటే ఏం చేయాలని దానికి కూడా అలాగే సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాలి. దీనికి నేపథ్యం అనేక నేపథ్యాలు ఏదైతే ప్రభుత్వం తీసుకునే అనేక చర్యలు కూడా చెప్పారు. భవిష్యత్తు తీసుకోవాల్సిన చర్యలు అంటే ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటూ ముందుకు వెళ్ళాలని చెప్పారు. 1, 2 ఇంకా ఉద్యోగుల పరిస్థితి మీద ప్రశ్న అడిగారు. నిరుద్యోగం అంటే నాకు తెలిసి ఎప్పుడు లేని తక్కువ 5% బిలో ఉంది. నిరుద్యోగ శాతం 5% బిలో ఉంది. ఉద్యోగాలు ఇంకా పెంచాలి అంటే దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు యూరోపియన్ యూనియన్ తో చేసిన ఎఫ్టీఏలు కావచ్చు, గతంలో చేసినటువంటి ఈ ఆర్థిక సంవత్సరంలో చేసుకున్నటువంటి జర్మనీ, యూకేతో ఎఫ్టీఏలు కానీ ఎన్ని నేపథ్యంలో ఇక్కడ ప్రొడక్షన్ అయితే మేక్ ఇన్ ఇండియా నినాదంతో మనం ముందుకు వెళ్ళాలో ఆ రకంగా మన ప్రొడక్షన్ కూడా పెంచుకుంటూ వెళ్ళాం. ఈ రోజు వరకు ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు, పిఎల్ఐ ఇచ్చారు 2 లక్షల కోట్లు. దాని ఆధారంగా 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. పరిశ్రమలు ఎప్పుడైతే ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు పెరుగుతాయి. అలాగే సర్వీసెస్ సెక్టార్ కూడా ఇప్పుడు కొత్తగా చేస్తున్న అగ్రిమెంట్ ద్వారా కూడా సర్వీసెస్ సెక్టర్ పెరగబోతున్నాయి. సో ఎన్ని నేపథ్యంలో ఉద్యోగ కల్పన కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే అట్ ది సేమ్ టైం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా మనం స్వదేశీ నినాదంతో ముందుకు వెళ్తూ చాలా బ్యాలెన్స్ గా, అలాగే కాషన్ కూడా చేసింది ఆర్థిక సర్వే కూడా. వచ్చే ఆర్థిక సంవత్సరం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన అంతర్జాతీయ పరిస్థితులను గమనించుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని కూడా చెప్పింది. సో కేక్ వాక్ అయితే కాదు, బట్ అంతర్జాతీయంగా అనేక దేశాలు ఈ రోజు అత్యంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా భారతదేశాన్ని అత్యంత లాఘవంగా ఆర్థికంగా అయిపోయి జీడిపి గ్రోత్ పెరిగే విధంగానే ఏ రకంగా నాయకత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం ముందుకు తీసుకెళ్తున్నారు. దాన్ని మనం ఎట్టి పరిస్థితులు అప్రిషియేట్ చేయవలసిందేనండి. అంతర్జాతీయ అనేక దేశాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అలాంటి ఇబ్బందులు మనకు కలగకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఆ రకంగా ముందుకు వెళ్ళాలి. రైట్, ఒకసారి మనం పాపరావు గారి దగ్గరికి వెళ్ళాం. పాపరావు గారు, మెయిన్ అంటే ఎకనామిక్ సర్వేలో అండర్ స్కోర్ చేయాల్సిన అంశాన్ని ప్రభుత్వం కన్వీనియంట్గా విస్మరించింది అనేది గఫూర్ గారి అబ్జర్వేషన్. అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇది మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్న అంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి. ప్రభుత్వాలు వాటి పనితీరు విధానాలు అన్నీ పక్కన పెడితే ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణలో ఆ మాటకు వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు. నేను పర్సనల్గా చాలా సందర్భాల్లో ఇంటరాక్ట్ అవుతూ ఉంటా అలా పనిచేస్తున్న వాళ్ళతోటి. అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి ఐస్ క్రీమ్ బళ్ళు నడిపే వాళ్ళ దాకా. ఎందుకు ఇంత దూరం వస్తున్నారు, మీకు అక్కడ ఉద్యోగం లేదా అంటే, వాళ్ళు అక్కడ సంపాదించేది నెలకు 5,000 రూపాయలు అయితే ఇక్కడ 20,000 వస్తున్నాయి, మా ఖర్చులన్నీ పోను ఇంటికి ఒక 7,000-8,000 రూపాయలు పంపించుకోగలుగుతున్నాం, 6 నెలలకు ఒకసారి ఇంటికి పోయేస్తున్నాం అన్నారు. భవన రంగ కార్మికుల పరిస్థితి కూడా అదే. ఇవన్నీ వాస్తవాలండి. అపార్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్స్ దైర్ పాలసీస్, ఇవన్నీ వాస్తవాలు. సో నిరుద్యోగం ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉన్న క్రమంలో దాన్ని అడ్రస్ చేసే విషయంలో ఈ ఎకనామిక్ సర్వేలో పొందుపరిచిన అంశాలు
మీరు నిశ్చితంగా గమనించినప్పుడు మీకు నోటీసులు ఏమైనా ఉన్నాయా, అలాంటివి వచ్చాయా? అంటే ఇక్కడ అసలు ఆ విషయంలో సరే ఓవరాల్ గానే ఎకనామిక్ సర్వే ధోరణి ఎలా ఉందంటే చెర్రీ పికింగ్ అంటారు. చెర్రీ పికింగ్ అంటే మనకి కావాల్సినవి తీసుకొని వద్దనుకునే వదిలేయటం, అన్ని వాస్తవాలు అన్ని ఫ్యాక్ట్స్ తీసుకోకుండా చెర్రీ పిక్ చేయటం, కావాలి కొన్ని తీసుకొని కొన్ని విషయాలు వదిలేయటం. దీనిలో క్లియర్ గా కొన్ని విషయాలు వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. తీసుకోవాల్సిన అన్ని విషయాలు, అక్కడ ఉన్న విషయాలన్నింటినీ తీసుకోవాలి. దానిలో ముఖ్యంగా మేజర్ అంశం తీసుకుంది నిరుద్యోగం. నిరుద్యోగాన్ని అసలు అడ్రస్ చేయాల అంటే ఇక్కడ భారతదేశానికి ఒక్కదానికే కాదు ఈ సమస్య. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో నిరుద్యోగం పెరుగుతుంది. ఎవరైనా భారతదేశంలో, రవికిరణ్ గారు అంటే అన్నారు కానీ భారతదేశంలోనే నిరుద్యోగం తక్కువ ఉందనేదంటే అది కూడా కాదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్, ఏదో ఒకటి తోపుడు బట్టి దోసుకునే పని ఎంఏ చదివినోటి చేసుకుంటే అది ఉద్యోగం అనం కదా, మనం పకోడీలు వేసే పని చేస్తే ఉద్యోగం అనం. సో ఆ పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ భారతదేశం ప్రత్యేక పరిస్థితి కాదు, ప్రపంచం అంతా ఉంది. దీన్ని పరిష్కరించడానికి ఒక విజన్ కావాల్సిన అవసరం ఉన్న సందర్భంలో ఎకనామిక్ సర్వే దాన్ని అసలు పూర్తిగా ఇగ్నోర్ చేయటం అంటే ఆస్ట్రిచ్ లాగా ఇసుకలో తలపెట్టి కూర్చోవటమే. కాబట్టి మీరు సమస్యని కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తే దాన్ని ఎలా పరిష్కారం చేయాలో ఇవాళ కాకపోతే రేపు పరిష్కారానికి మీరు దగ్గరికి వస్తారు. కాబట్టి అది ఇగ్నోర్ చేస్తున్నారు. అలాగే కాదు, అదే కాదు, మీరు చూడండి ఎన్ని చెర్రీ పికింగ్ చేశారంటే మ్యాక్రో ఎకనామిక్ డేటా బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. ఎస్, మ్యాక్రో ఎకనామిక్ డేటా బాగుంది, జీడిపి నెంబర్ బాగుంది, ఇన్ఫ్లేషన్ ఈ మధ్య తగ్గింది, నెంబర్ బాగా తగ్గింది, అలాంటివన్నీ బ్యాంకు వాళ్ళ హెల్త్ బాగుంది అనేది ఎన్ని చెర్రీ పికింగ్ దానిలో కూడా. అంటే కావాల్సినవి తీసుకున్నారు. మ్యాక్రో ఎకనామిక్ డేటా బాగుంది, కానీ మైక్రో అట్ ద లెవెల్ ఆఫ్ ద ఇండివిజువల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల మొదటిదాకా ఇప్పుడు కూడా పెరిగిన ధరలు ఇంకా పూర్తిగా వెనక్కి తగ్గల. చాలా మార్కెట్లో పోయి అడగండి. నేను మొన్న ఎక్కడ కూడా టిఫిన్ సెంటర్ లో పోరాడి మాట్లాడుతుంటే వింటారా, చాలా మందికి ఇప్పుడు ఇంకా ధరల పెరుగుదల ఇంకా మేజర్ ఇష్యూ. అలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ రోజు పర్చేసింగ్ పవర్ పడిపోయింది, అప్పులు పెరిగినాయి, ఒక అప్పు చేసి ఇంకో అప్పు తీరుస్తున్నారు, చాలా పరిస్థితి. తర్వాత ఇంకోటి ఏంటంటే సేవింగ్స్ పడిపోయినాయి. మైక్రో లెవెల్లో ఇండివిజువల్ లెవెల్లో ఇండివిజువల్స్ ఆర్ సఫరింగ్ విత్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మ్యాక్రో లెవెల్లో ఇండియన్ ఎకానమీ బాగా కనపడుతుంది. దానికి ఇండికేషన్ ఒకటి ఏంటంటే మైక్రో లెవెల్లో ఇండివిజువల్ పర్చేసింగ్ పవర్ పడిపోవడానికి, వాళ్ళ సమస్యలు పెరగడానికి దానికి రిఫ్లెక్షన్ ఏంటంటే కార్పొరేట్ ప్రాఫిట్స్ చూడండి. Q3 ప్రాఫిట్స్ వస్తున్నాయి ఇప్పుడు. కార్పొరేట్లన్నీ Q3 అంటే డిసెంబర్ దాకా జరిగిన క్వార్టర్ తాలూకు ప్రాఫిట్స్ డేటా ఇస్తున్నాయి. చాలా లో ప్రాఫిట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ లో కూడా వెళ్ళి. ఎందుకు తగ్గినాయి కార్పొరేట్ ప్రాఫిట్స్? జనాల పర్చేసింగ్ పవర్ తగ్గిపోయింది, జనాల సమస్యలు పెరిగినాయి, సో కార్పొరేట్ ప్రాఫిట్స్ తగ్గుతున్నాయి. సో మీరు మ్యాక్రో డేటా చెబుతున్నారు, మ్యాక్రో డేటా కొంత పాజిటివ్ గా కనపడుతుంది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే జీడిపి పెరగచ్చు కానీ జనాలకు ఉద్యోగాలు రావాలి. గతంలో ఇలా కాదు, జీడిపి పెరుగుతుందంటే జనాల పరిస్థితి కూడా అన్ని బోర్డ్స్ వేసాయి పైకి నీళ్లలో. ఇది కాదు ఇప్పుడు. జాబ్ లెస్ గ్రోత్ అనేది చాలా కాలం నడిచింది. గ్రోత్ ఉంది కానీ ఉద్యోగాలు రావు, ఎందుకంటే యాంత్రీకరణ పెరుగుతుంది. రెండోది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాంద్య పరిస్థితులు, దీనివల్ల కూడా ఉద్యోగాలు లేవు. దాంతో పాటు ఏంటంటే జాబ్ లాస్ గ్రోత్ వచ్చింది. ఇప్పుడు జాబ్ లెస్ గ్రోత్ పోయింది, జాబ్ లాస్ గ్రోత్. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి మొత్తం ఉద్యోగాలు పోగొడుతుంది. సో ఈ కాలంలో బతుకుతున్నాం. కేవలం దీన్ని ప్రభుత్వాన్ని తప్పట్టాల, కానీ ప్రభుత్వం తప్పు మేజర్ గా ఎక్కడుందంటే అసలు ఆ విషయాన్ని అడ్రస్ చేయకుండా దాటేయటంలో ప్రభుత్వం తప్పు ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోవాలి. ఎకనామిక్ సర్వే వాళ్ళు ఎకనామిక్ సర్వే ప్రభుత్వానికి రాజకీయాలు ఉంటాయి, అదో రాజకీయ పార్టీ. ఎకనామిక్ సర్వేకి ఏమైంది? నీతి ఆయోగ్ ఎవరు చేసేదానికి వాళ్ళు న్యూట్రల్ గా ఉండొచ్చు కదా, వాళ్ళు న్యూట్రల్ గా ఉండొచ్చు, ఆబ్జెక్టివ్ ఉండొచ్చు. అంటే వాళ్ళు కూడా రాజకీయాల్లో భాగస్వాములు అవడం అనేది ఇక్కడ దురదృష్టం. ఇంకో విషయం చూడండి, మీరు మేజర్ విషయాల్లో మీరు ఎకనామిక్ గ్రోత్ ఇందాక రవికిరణ్ గారు కూడా చెప్పారు, ఇది 6.8 to 7.2 వచ్చేసారు. కానీ మళ్ళీ అదే సందర్భంలో ఇక్కడ చాలా చెప్తున్నారు, ఇండియాస్ ఎకనామిక్ అంబిషన్స్ ఆర్ కన్ఫ్రంటింగ్ పవర్ఫుల్ గ్లోబల్ హెడ్విండ్స్ అని చెప్పి దీనిలో ఎకనామిక్ సర్వేలో ఒక చోట అన్నారు. మొదట్లోది ఇండియాస్ ఎకనామిక్ అంబిషన్స్ ఆర్ కన్ఫ్రంటింగ్ పవర్ఫుల్ గ్లోబల్ హెడ్విండ్స్. పవర్ఫుల్ చిన్నమాట కాదు, అంటే ఇది గ్యారంటీ లేదు. 6.8 to 7.2 కూడా గ్యారంటీ లేదు. చాలా పవర్ఫుల్ హెడ్విండ్స్, ప్రతికూల పరిస్థితులు చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అన్ని బాగుంటే అది పరిస్థితి, అన్ని బాగుంటే 6.8 to 7.2. కానీ 2026లో అన్ని బాగుండే అవకాశాలు లేనే లేవు. 100% బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టడానికి అవకాశం ఉంది. ఏంటంటే 2026లో ఎవరికి ఏది బాగుండే అవకాశమే లేదు. దానిలో చావు తప్పి కన్నులొట్టబోయినట్టు బయటపడే వాళ్ళు ఉంటారు, ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు, కష్టాలు పడే వాళ్ళు ఉంటారు. దేశాల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దీనిలో ఆ ఫిగర్ని మనం అది కూడా చెర్రీ పికింగ్. మళ్ళీ దీనికి చెర్రీ పికింగ్ అనే కంటే కూడా ఆ ఫ్యాక్ట్ ఒక చోట పెట్టారు, ఈ ఫ్యాక్ట్ ఒక చోట పెట్టారు. 6.8 6.8 to 7.2 జీడిపి ఉండొచ్చని ఒక చోట రాశారు పైన. రెండో చోట కాస్త దూరం పోయిన తర్వాత మళ్ళీ హెడ్విండ్స్ ఉన్నాయి, పవర్ఫుల్ హెడ్విండ్స్. ఈ రెండింటినీ కలిపి పవర్ఫుల్ హెడ్విండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది టెంటేటివ్, చెప్పలేము ఏమవుతుందని రాయాలి కదా.
దానికి అదే దీనికి ఇదే చెబుతున్నారు. సర్వే ఇట్ సెల్ఫ్ అంటే ఒకటి సార్, ఇక్కడ సర్వే ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ యాంటిసిపేషన్ ఆఫ్ ది ఫ్యూచర్ హ్యాపెనింగ్స్ దట్ విచ్ దే హావ్ మెన్షన్డ్ ఇన్ ది ప్రియాంబుల్ ఇట్ సెల్ఫ్. మీరు కనుక పీటీగా మీరు చదివే ఉంటారు, నేను మీరు చదవలేదని కాదు, చదివే అంటే ఉంటారు. పాత పోయిన సంవత్సరాన్ని రివ్యూ చేసుకుని, జరిగిన సంవత్సరాన్ని రివ్యూ చేసుకుని, వచ్చే సంవత్సరానికి ఒక విజన్ ఇవ్వటం దాని పని. ఆ విజన్ నేపథ్యంలో అది వేసే లైట్, అది ఒక లైట్ వేస్తుంది, పరిస్థితుల మీద ఒక లైట్ త్రో చేస్తుంది. ఆ లైట్ వెలుగులో రేపు పొద్దున బడ్జెట్ ఉండాలి. ఇదే కదా మన అంచనా, ఇదే ఎవరైనా కోరుకునేది. అది పాత గతం రివ్యూ తర్వాత ఉన్న పరిస్థితుల మీద ఒక లైట్ త్రో చేయటం, లైట్ వేయటం, అంటే అక్కడ కనపడే స్పష్టంగా ఈ పరిస్థితులు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏం చేయగలం, దానికోసం రేపు పొద్దున వచ్చే బడ్జెట్ ఏం చేయాలో చెప్పుద్ది. మేజర్ ఏంటంటే నేను అనుకుంటున్నా రేపు పొద్దున బడ్జెట్ లో ప్రీ బడ్జెట్ కూడా ఎక్కువ మాట్లాడుకుంటారంటున్నాం కాబట్టి రేపు పొద్దున బడ్జెట్ లో షేర్ మార్కెట్ కి సంబంధించి చాలా మేజర్ ఇష్యూ ఉంటాయి. ఎందుకంటే గత సంవత్సర కాలంగా షేర్ మార్కెట్ అసలు గందరగోళంగా ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేసి తీరుద్ది. ఎందుకంటే ఇక్కడ జరిగేది ఎందుకు జరుగుతుందంటే భారత ఎకానమీ మొత్తం మనం ఎఫ్ఐఐల మీద ఎఫ్డిఐ కంటే కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో షేర్ మార్కెట్లకు వచ్చే పెట్టుబడుల మీద ఎక్కువ ఆధారపడేటువంటి ఎకానమీ ఇది. కాబట్టి దాన్ని అడ్రస్ చేయకపోతే కనుక చాలా పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు కానీ ఏదైనా కానీ భారత మార్కెట్ లో ఉన్న డొమెస్టిక్ ఇన్వెస్టర్లు కానీ సాటిస్ఫై చేయడానికి పెద్ద ఎత్తున చర్యలు ఉంటాయి ఈ బడ్జెట్ లో. అదొక ఖర్చు. తర్వాత ఏంటంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా ఏదో ఒకటి చెబుతారు కానీ చేతిలో ఉన్నాయి, ఆకాశంలో మబ్బులు చూసి చేతిలో ఉన్నాయి మారమోస్తున్నట్టు. ఇప్పుడు మీరు చూడండి, జాతీయ ఉపాధి హామీ పథకం చక్కగా నడుస్తుంది కదా, చాలా గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మందికి అది ఉపాధి ఇస్తుంది. దాన్ని రకరకాలుగా డిస్టార్ట్ చేసేసారు. దానివల్ల నష్టమే ఎక్కువ. అది పథకం మీద మీకు ఎందుకు అంత విరక్తి ఉందో నాకు తెలియదు కానీ ఆ పథకం తర్వాత ఇది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు 28వ తారీఖు జనవరి 28 సెవరల్ బడ్జెట్ స్కీమ్స్ రిమైన్ స్టక్ ఆన్ పేపర్. ఇదేది పోయిన సంవత్సరం బడ్జెట్ ఇప్పుడు నడుస్తుంది కదా, ఫైనాన్షియల్ ఇయర్ 26 బడ్జెట్, పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో చదివిన బడ్జెట్ లో బడ్జెట్ స్కీములు అప్పుడు వేసిన బడ్జెట్ స్కీములు చాలా వరకు కాగితం మీద మిగిలిపోయినాయి అని, ఉపాధి కల్పనకి సంబంధించి కూడా చాలా స్కీములు వేశారు కానీ అవన్నీ కాగితం మీదే ఉన్నాయని ఇంకోటి పైన చాలా కాగితం మీదే ఉన్నాయి. కదలటం అందుకని కాగితం మీద అంటే ఈ ప్రభుత్వం జనరల్ గా మనం ఇప్పుడు నచ్చిన వాళ్ళకి నచ్చుద్ది, నచ్చిన వాళ్ళకి నచ్చదు. నాకు నచ్చదు ఈ ప్రభుత్వం, అది వేరే విషయం. నాకు నచ్చిందా నచ్చలేదు కానీ ఈ ప్రభుత్వం భిన్నమైన ప్రభుత్వం. కొంతమందికి బాగా నచ్చుతుంది, కొంతమందికి అసలు నచ్చుతుంది, అది వేరే విషయం. భిన్నమైన ప్రభుత్వం, దానిలో డౌటే లేదు. ఎందుకంటే దీనికి సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ కేంద్రంలో ఉంది, దీని వెనక పెద్ద సైద్ధాంతిక పునాది లేకపోతే ఆలోచన ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఉంది. ఇట్లాంటి పార్టీ కూడా స్వదేశీ నినాదం ఉంది. దీనికి స్వదేశీ అనేది దీని ప్రధాన నినాదం. స్వదేశీ హిందుత్వాయే కదా దీని 2 పిల్లర్స్. అంత సైద్ధాంతిక భూమికి ఉండి ఇంత బలం పటిష్టత దేశంలో మారుమూల ప్రాంతాలు తొచ్చిపోయిన పార్టీ తాలూకు బలహీనమైనటువంటి ప్రదర్శన ఇది అని నేను అంటుంది. అదే చాలా బలహీన. అంటే ఇక్కడ ఒక సబ్మిషన్ సార్, మీరు చెప్పిన వాటికి పట్ల గౌరవం ప్రకటిస్తూనే ఆర్ఎస్ఎస్ బీజేపీలు రాయవు కదా ఇది ఎకనామిక్ సర్వేలు, రాయవు కదా. వాళ్ళ ఎక్స్పర్ట్స్ అయితే వచ్చి కూర్చొని రాయరు. ఇది ఎకానమిస్ట్లే రాస్తారు. ఇంక్లినేషన్స్, దే మైట్ బి హ్యావింగ్ సమ్ ఇంక్లినేషన్స్ టువర్డ్స్ ది పాలసీస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ, బట్ యాజ్ ఇట్ ఈస్ గా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ తీసుకొచ్చి ఎకనామిక్ సర్వేలో పెట్టలేరు కదా. నేను ఎకనామిక్ సర్వేలో పెట్టమంటల్లా, దేశంలో జరుగుతున్న పరిణామాలు. ఇప్పుడు ఎకనామిక్ సర్వే గురించి కొంచెం పక్క వచ్చాను, ఇందాకే చెప్పా కదా. నేను చెప్పింది ఏంటంటే రేపు పోయిన సంవత్సరం బడ్జెట్ ఫెయిల్యూర్స్ చెప్తా నేను చెప్తున్నా. ఎందుకు అంటే ఇనాక్షన్ ఎందుకు ఉంది, నేను ఎకనామిక్ సర్వే గురించి మాట్లాడటం అయిపోయిన తర్వాత పోయిన సంవత్సరం బడ్జెట్ రివ్యూ. రైట్, మళ్ళీ వస్తాను సార్. ఒకసారి పేకెట్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. పేకెట్ ప్రసాద్ గారు మాట్లాడతారు. పేకెట్ ప్రసాద్ గారు, మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఈ ఎకనామిక్ సర్వే మీద? ఈ ప్యానలిస్ట్ డిస్కషన్ లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అయితే ఇప్పుడు ఈ పెద్దలు చెప్పినట్టు ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఓన్లీ ఇండికేటివ్. నిజంగా ఇలాగే జరుగుతుందా, 100% ఇలా జరుగుతుందా అనేది అయితే ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు అది. అయితే రోజుకొక మలుపు తీసుకుంటున్న ఈ జియో పాలిటిక్స్ లో చూసుకుంటే భారతదేశం ఒక బ్రైట్ స్టార్, ఎస్పెషల్లీ ఈ ఉన్న సిచ్యువేషన్స్ లో. ఎందుకంటే సెకండ్కి ఒక మాట మాట్లాడే ట్రంప్ ఉన్నారు, సో ఎవరికి అర్థం కావట్లేదు. అయితే మనకి ప్రొజెక్షన్స్ వైపు 7.4 అలా చెప్తున్నారు. సరే, ఒక హెడ్ విన్స్ తీసుకున్నా సరే 6.8 అని చెప్తున్నారు. బ్రైట్ స్పాట్స్ కొన్ని చూపించేది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్స్ పెంచుతాము, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ ఇలా చెప్పడం. దాంతోపాటు అగ్రికల్చర్ దాన్ని కూడా బాగా చేస్తాము, గ్రీన్ ట్రాన్సిషన్ అంటున్నారు. కానీ దీంట్లో వచ్చేసరికండి మన భారతదేశము ఒక మిడిల్ ఇన్కమ్ ట్రాప్
అనే దాంట్లోకి వెళ్తుందా అని ఒక భయం అయితే వస్తుంది. అంటే ఏంటి ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే, ఎప్పుడైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ $1,000 to $12,000 అలా స్ట్రక్ అయిపోతూ ఉంటుందో, అంటే వేజెస్ పెరుగుతూ ఉంటుంది, ఇన్నోవేషన్ అవ్వట్లేదు. దాంతోపాటు ఏమవుతుందంటే చిన్న చిన్న పనులు చేయడము లేకపోతే సర్వీసెస్ మీద ఎక్కువ డిపెండెంట్ అయిపోవడం చేత మ్యానుఫ్యాక్చరింగ్ పెరగకుండా, దీంతో ఏమవుతుందంటే హైలీ మనము బయట వాటి మీద డిపెండ్ అయిపోతున్నాం. అయితే ఇక్కడ ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే సిగ్నిఫికెంట్గా హ్యావ్ అండ్ హ్యావ్ నాట్స్కి, అంటే డబ్బు ఉండే వాళ్ళకి లేని వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది విపరీతంగా పెరిగిపోయి కొంచెము జనాల డిస్సాటిస్ఫాక్షన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. నేను ఈ టర్మ్ ఏదైతే యూజ్ చేశానో మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనేది 108 దేశాలు ఇంక్లూడింగ్ బ్రెజిల్లో కూడా ఇదే ఫేస్ చేస్తున్నారండి. అయితే దీని నుంచి బయటపడాలంటే నీతి ఆయోగ్ చెప్పిన రిపోర్ట్ ప్రకారమే ఏంటంటే 8 నుంచి 10% గ్రోత్ రేట్ మనకు ఉండాల్సిందే. అంటే ఆ గ్రోత్ రేట్కి మనం ఇంకా లేము అక్కడ. సో ఇంకా చూసుకుంటే దీని నుంచి బయటపడాలి అంటే మనకి ప్రోడక్ట్స్ వైపు లేకపోతే R&D వైపు స్పెండింగ్ చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు జీడిపిలో <1% మనము R&D మీద స్పెండ్ చేస్తున్నామండి. అంటే దీంతో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇన్నోవేషన్ లేకపోతే కొత్త ప్రోడక్ట్స్ తీసుకొచ్చే అవకాశం ఏం లేకుండా అవుతోంది. గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే 10-11 సంవత్సరాల్లో ఫైనాన్షియల్ టెక్నాలజీ ఇన్నోవేషన్, స్పేస్, వీటిలో తప్ప కొత్త ఇన్నోవేషన్స్ అంటే గ్లోబల్లీ మనము దీంట్లో మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాము అన్న అంశాలు ఇంకా పెద్దగా ఇది రాలేదు. అఫ్ కోర్స్ మనకి ఇంటర్నెట్ మొత్తం ప్రతి గ్రామ స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి ఇంటర్నెట్లో జాబులు చేసుకునే అవకాశాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మిగతావి అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు డెలివరీ కానివ్వండి లేకపోతే యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇటువంటి బాగానే ఉన్నాయి. కానీ వీటిలన్నిటి మీద మనము ఎక్స్టర్నల్లీ మనం బాగా డిపెండ్ అవుతున్నాం. సో ఆ డిపెండెన్సీ తగ్గించుకోవడానికి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నారు. దాన్ని ఇంకా పెంచి ఇంకా అంటే సెమీ స్కిల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేయవలసిన ఆవశ్యకత చాలా ఉంది ఇక్కడ. మనం అందరము డీడాలరైజేషన్, యుఎస్ లేదు అంటే యుఎస్ మీద డిపెండెన్సీ తగ్గించుకుంటున్నాము ఇవి అంటున్నాము, కానీ రూపీ డెప్రిషియేట్ అవుతోంది. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే డీడాలరైజేషన్లో చెప్పడానికి బాగానే ఉంది, ఈవెన్ నౌ 90% ఆఫ్ అవర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్ US dollars, ఎస్పెషల్లీ అదర్ కంట్రీస్. సో దీంతో సరే ఎక్స్పోర్టర్స్కి వాళ్ళకి రెవెన్యూ బాగానే వస్తుంది, లేకపోతే మనకి వస్తువులు కొనే వాళ్ళకి కాస్ట్ తగ్గచ్చు. కానీ ఇక్కడి నుంచి విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళకి లేకపోతే ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళకి లేకపోతే మనవి ఏవేవైతే నిత్యావసరాల వస్తువులు ఆయిల్ అండ్ గ్యాస్ ఇటువంటివి ఏవైతే ఉంటుందో అవి ఇంపోర్ట్ చేసుకుంటామో దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం చాలా ఉంటుంది. సో దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అనేది ఇంకా మనం వేచి చూడాలి. సో ఇవన్నీ కాకుండా AI వల్ల యాక్చువల్లీ సర్వీస్ ఇండస్ట్రీలో ఎక్కువ రిస్క్ ఉంది. సో 10 మంది డెవలప్ చేసే కోడ్ని ఆర్ ప్రోగ్రామింగ్ ఇండియన్స్ ఎస్పెషల్లీ ఇన్ ద IT ఆర్ ఈవెన్ BPOs వాటిలలో లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండడం కానివ్వండి లేకపోతే ప్రోగ్రామింగ్ మీద గ్రిప్ ఉండడం కానివ్వండి, వీటిలన్నిటికీ AI రావడంతో మన జాబ్స్కి రిస్క్ పెరుగుతోంది. అంటే నేను ఒక రిపోర్ట్ చదివాను, రాను రోజుల్లో ఏమైపోతుందంటే 1 ఎంప్లాయీ ఉన్న కంపెనీస్ యూనికార్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటి అవకాశం ఉండేటప్పుడు అంటే యూనికార్న్ అంటే దాని వాల్యుయేషన్ $1 billion అవుతుంది. మరి మనకి ఇప్పటివరకు చూస్తుంది ఏంటి, కొన్ని వేల సంఖ్యల్లో మనం రిక్రూట్మెంట్ చేసుకుంటే అప్పుడు యూనికార్న్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ సిచ్యువేషన్ వస్తే మరి ఇది యూనికార్న్లో అయితే మిగతా వాళ్ళందరూ ఇంకా పాప్కార్న్లో బేబీకార్న్లో తింటూ కూర్చోవాలి. సో అందు గురించి ఇన్నోవేషన్ మీద
ఇంకా శ్రద్ధ పెట్టి ప్రభుత్వము ఇంకా మనకి ఎస్పెషల్లీ మనకి కన్జ్యూమర్స్ ఉన్నారు ఇక్కడ. సో ప్రతి తరగతి ఎవరైతే ఉన్నారో ఏ స్టేజ్లో ఉన్నారో వాళ్ళకి ఈజీగా వాళ్ళకి కొనే అవకాశాలు కన్జ్యూమర్ అంటే గవర్నమెంట్ ఆ స్టెప్స్ తీసుకుంటోంది, కానీ ఇంకా చేయవలసిన ఆవశ్యకత చాలా ఉందండి. సో లాట్ మెనీ పాయింట్స్ నీడ్ టు బి అడ్రస్డ్ అంటారు. ఒకసారి గఫూర్ గారి దగ్గర వెళ్తాం. గఫూర్ గారు, నిన్న ప్రధానమంత్రి మాట్లాడారు పార్లమెంట్ బయట వచ్చి మీడియాతో ట్రేడ్ డీల్ గురించి మాట్లాడారు. రియల్లీ అంటే మనం పార్టీలకు అతీతంగా మాట్లాడితే ఇది గొప్ప డీల్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 120 నుంచి 130 కోట్ల మంది ఉన్న మార్కెట్ని ఈరోజు యూరప్ ఎక్స్ప్లోర్ చేసుకుంటోంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా, విచ్ అమెరికా లాస్ట్. ఈ యాక్సెస్ని అమెరికా పోగొట్టుకుంది. అమెరికా ఆల్రెడీ యూరప్లో ఉన్న 250 మిలియన్ల మంది ఎండ్ యూజర్స్ తోటి కాంటాక్ట్ తెంపేసుకుంది. ఇవాళ ఏంటంటే 1 గంట ట్రావెలింగ్లా మిగిలింది అమెరికా అనేది. వాళ్ళు ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవడానికి వాళ్ళకున్న అభిజాత్యం అడ్డొస్తుంది. అందరూ మా కాళ్ళ కింద నలిగిపోవాల్సిందనే విపరీత ధోరణి కారణంగా ఈయూని దూరం చేసుకుంది యూరోపియన్ యూనియన్. అండ్ ది లేడీ ఐరన్ లేడీ ఉర్సులా ఆవిడ తీసుకున్న బోల్డ్ స్టెప్ వల్ల ఇవాళ మన మార్కెట్స్కి అద్భుతమైన అవకాశాలు, మన ఎక్స్పోర్ట్స్